Today's news powered by Banu's ब्यूटी पार्लर शालीबंडा एक्स रोड। आरजी न्यूज में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। साइबराबाद पुलिस ने 30 दिनों में 95 लाख रुपए मालियत के 310 चोरीशुदा और गुमशुदा मोबाइल फोन्स को बरामद किया। मोबाइल फोन्स मुतालिका मालिकान के हवाले कर दिए गए। डीसीपी क्राइम्स एलसी नायक की निगरानी में साइबराबाद पुलिस की सीसीएस, आईटी सेल और सोशल मीडिया टीमों ने मोबाइल फोन की बाजियाबी के 7वें मरहले को कामयाबी के साथ मुकम्मल किया। गुज़िश्ता 30 दिनों में इन्होंने CEIR पोर्टल का इस्तेमाल करते हुए 310 चोरीशुदा और गुमशुदा मोबाइल फोन्स का सुराग लगाया और बरामद किया। बरामद शुदा फोन्स, जिनकी मालियत 95 लाख रुपए है, आज बतारीख 12 मई 2025 को साइबर क्राइम कमिश्नर ऑफिस में इनके हकीकी मालिकान के हवाले कर दिए गए। आइए नाज़रीन देखें यह रिपोर्ट। పోర్టల్ 2023 ఏప్రిల్లో మనకు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సెల్ ఫోన్ని రికవరీ చేసిన తర్వాత విక్టిమ్స్ని ఒక చోట పిలిపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మన తెలంగాణ పోలీస్ అంటే డీజీ గారు, తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్స్, అదేవిధంగా మన సిపి సైబరాబాద్ సారు, వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము. సో వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాము, వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము. ఒకటి మనం ఏమవుతుందంటే, మామూలుగా మనకు మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది, మనకు ఎక్కడ ఒక సీట్ మీదనో మామూలుగా రోడ్డు మీద దొరుకుతుంది. జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసి జేబులో పెట్టుకుంటాం, ఎందుకంటే జర కాస్ట్లీ ఉంది, నేను వాడుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మేము మీ ఫోన్ని ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట. ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు. సో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నా ఐఎంఈ నెంబర్లో ఫలానా సెల్ వాడుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం. సో ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఆ ఫోన్ మీరే తీసుకున్నారు, పోలీసులకు మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు, సార్ ఏమో సార్ ఇది కాదు సార్, నాది కాదు సార్ అని అంటాడు. అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిపోదు, అబ్బా ఇదేదో ఉందిరా పోయి ఇదేదో దొరికిపోయినట్టుంది అని అనుకుంటాడు. అప్పుడు మనం ఏంటంటే అష్యూరెన్స్ ఇస్తాం వాళ్ళకు, ఏమని, బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు, ఆ దొరికిన సొమ్మును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనిషి నేను దొంగతనం చేసినా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మనకు రికవరీ కాలేకపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది షాపులో అమ్మేస్తారు, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి అమ్మేస్తారు, పర్సనల్ నాకు డబ్బులు ఉన్నాయని చాలా చీప్గా అమ్మేస్తారు. తర్వాత మేము ట్రాక్ చేసినప్పుడు అది ఆ షాప్ దగ్గర దొరుకుతుంది. అప్పుడు షాప్ దగ్గర దొరికినప్పుడు ఆటోమేటిక్గా వాడు లాస్ అవుతాడు కదా, సార్ నేను డబ్బులు ఇచ్చిన, 4,000 ఇచ్చిన, 5,000 ఇచ్చిన, 10,000 ఇచ్చిన అని చెప్పి అనుకుంటాడు. సో ఇది ఒకటి మనకు ఛాలెంజ్ ఉన్నది సొసైటీలో. అది ఏమవుతుందంటే విక్టిమ్స్ మనకు హ్యాపీగా ఉంటుంది, కాకపోతే మీరు వీడు నా సెల్ ఫోన్ని ఏం చేశాడో, ఎక్కడెక్కడ యూజ్ చేశాడో అని చెప్పేసి మనకు ఒకసారి ఒక వస్తువు పోయిన తర్వాత వాడు ఖరాబ్ చేసినాడనే ఒకటి మైండ్లో ఇది ఉంటుంది. కాబట్టి పోయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు. తర్వాత దొరికిన తర్వాత ఎట్లా ఉంటుందనేది అది కూడా మీరు చెప్పాలి. సో మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పోయిన తర్వాత ఇవ్వచ్చు ఆయన, ఎందుకంటే అతని వస్తువు కూడా పోయినప్పుడు అతనికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, నా వస్తువు పోయింది, ఇంత కాస్ట్లీ పెట్టి కొన్నాను, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే అతనే సేవ్ చేసిన డబ్బుతో చాలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆర్థికతో ముడిపడి ఉంటాయి కాబట్టి కొద్దిగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ఫోన్లను జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ మామూలుగా రొటీన్గా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది ప్రతి రోజు మనకు నీడ్ అనమాట, అవసరమైన వస్తువు. అది చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఫస్ట్ టైం పోయినప్పుడు ఇది నా పాప చేతిలో పోయింది, అంటే తను బస్సులో ట్రావెల్ చేస్తుంది, తను కాలేజీ స్టూడెంట్. ఎంత ఏడ్చిందంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం. తను ఫస్ట్ టైం ఈ ఫోన్ తీసుకుంది, వాళ్ళు కాలేజీలో పీడిఎఫ్లు అవన్నీ చాలా ఉంటాయి కదా, చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఫోను. డాడీ కొనిచ్చిండు, 1 monthలోనే ఫోన్ పోయింది, చాలా ఏడ్చింది. పోలీస్ వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఏడవకు రా, నీకెందుకు, 10 daysలో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము, ఏడవద్దని చాలా సపోర్ట్ చేశారంట. నిజంగానే 10 daysలో ఇచ్చారు. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు మాటల్లో చెప్పలేను నేను. అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది, తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని, అమ్మ నేను తీసుకెళ్తాను రా, నా ఫోన్ పోయింది, కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు. 1/2 hourలో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారు, 1/2 hourలో ఫోన్ పోగొట్టుకున్నారు.
ఆ రోజు చాలా ఏడ్చింది, డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది, నా లక్కీ ఫోన్ని పోగొట్టావు నువ్వు, నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా తను ఎంత ఫీల్ అయ్యేదంటే, డాడీ ఏంటి డాడీ ఇలా స్క్రాచ్ చేసావు, ఇది నా లక్కీ ఫోన్ కదా, ఎందుకు తీస్తావు, ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది. ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ, ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది, ఈసారి దొరుకుతుందో లేదో అని అన్నారు. లక్కీ కాదండి, ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది, నేనైతే అలానే చెప్తాను, లక్కీ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు. ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను. మెనీ థ్యాంక్స్ అండి.